ప్రైజ్ ద లార్డ్. మొదటివాడును కడపటివాడును జీవించువాడును యుగయుగములు సజీవుడైన క్రీస్తు యేసు నామములో మీకు పునరుత్థానపు శుభములు కలుగునుగాక. ఈ దినపు యేసయ్య జీవపు మాట. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 9వ వాక్య భాగము. క్రీస్తు చనిపోయి మరల బ్రతికెను. సర్వయుగములలో సజీవుడైన యేసయ్యను నిత్యము ఆరాధించుచు పునరుత్థాన బలమును శక్తిని అనుభవిస్తూ శుభకరముగా ఆత్మీయ ప్రయాణము చేయుచున్న పునరుత్థానుడైన క్రీస్తు సంబంధులారా, మనము సేవించుచున్న యేసయ్య సర్వమానవాళి పాప పరిహారార్థమై శిలువలో మరణించి సమాధి చేయబడి ఆయన చెప్పినట్టుగానే 3వ దినమున పునరుత్థానుడై తిరిగి లేపబడెను. మరణమును, పాపమును, అపవాదిని, పాతాళమును, సమాధిని గెలిచి విజయుడై అజేయుడై పునరుత్థానుడయ్యెను. మరణము, పాతాళము, సమాధి ఆయనను బంధించలేదు. క్రీస్తు చనిపోయి మరలా బ్రతికి 40 దినాల పాటుగా సంచరించి అనేకులకు కనబడి తన్ను తాను సజీవునిగా రుజువులతో నిరూపించుకొనెను. అనేకుల కన్నీళ్లు తుడిచెను, అవిశ్వాసమును తొలగించెను, పరిశుద్ధాత్మను పొందుకొనుడని ఆజ్ఞాపించెను, బాధ్యతలు అప్పగించెను, కన్నులు తెరిపించెను, సమాధానము కలుగు చేసెను, ఆత్మీయతలో స్థిరపరిచెను, శుభము పలికెను. ఇలా ఎన్నెన్నో కార్యములు ఆయన జరిగించెను. ఆయన తిరిగి లేచి పరమునకు చేర్చబడి తండ్రి కుడి పార్శ్వమున కూర్చుండి మన కొరకు విజ్ఞాపనమును చేయుచున్నాడు అని లేఖనములు చెప్పుచున్న నగ్న సత్యాలు. లేఖనముల ప్రకారము క్రీస్తు పాపముల నిమిత్తమై మృతి పొందెను, సమాధి చేయబడెను. లేఖనము ప్రకారం 3వ దినమున లేపబడెను. అవును ప్రియులారా, మృతులలో క్రీస్తును యేసును లేపిన వాని ఆత్మ సమాధానకర్తెగు దేవుడే ఆయనను లేపెను. క్రైస్తవ ప్రపంచమునకు భక్తికి పునాది ఆయన మరణ పునరుత్థానమే. క్రీస్తు లేపబడి ఉండని ఎడల మేము చెయ్యు ప్రకటన వ్యర్థమే, మీ విశ్వాసము వ్యర్థమే, మీరింకనూ పాపములోనే ఉన్నారు. ఇప్పుడైతే నిద్రించిన వారిలో ప్రథమ ఫలముగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు గనుక మన భక్తి, ప్రకటన, విశ్వాసం వ్యర్థము కానే కాదు. ఆయన సజీవుడు, మృతులలో ఆయన లేడు, ఆయన లేచి ఉన్నాడు. ఆయన మృతులకును సజీవులకును ప్రభువై ఉన్నాడు. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించవలెను. పునరుత్థానమును గూర్చి అవిశ్వాసముతో నిలిచి ఉండక విశ్వాసము కలిగి భక్తిలో కొనసాగెదము. ఆయన ఎలాగూ మృతి పొంది తిరిగి లేచెనో అటువలే ఆయన మధ్యాకాశములోనికి వచ్చినప్పుడు మనము కూడా లేపబడి ఆయనతో కూడా సదాకాలము ఉందుము అనే నిరీక్షణతో ఈ ఆత్మీయాత్రలో ముందుకు కొనసాగెదము. నిశ్చయముగా మనమందరము మృతులలో నుండి పునరుత్థానము కలిగి ఆయన మరణము విషయంలో సమాన అనుభవం గలవారమై ఆయన పునరుత్థాన బలము ఎరిగిన వారమై ఆయన రాకడ కొరకు సిద్ధపడెదము. మొదటి పునరుత్థానములో పాలు పొందెదము, యుగయుగములు ప్రభువుతో కూడా నిలిచెదము. ప్రార్థన. పునరుత్థానుడైన యేసయ్య, నీ పరిశుద్ధమైన పాదములకి కోట్లాది స్తోత్రములు. మా కొరకు మీరు మరణించారు, సమాధి చేయబడ్డారు, 3వ దినమున తిరిగి లేచారు. మీరు సమాధిలో లేరని, మీరు సజీవుడని మరొకసారి నిరూపించుకున్నారు. మీరు సర్వయుగములలో సజీవుడైన దేవుడు. మీ పునరుత్థానపు బలము చేత, శక్తి చేత, ప్రభావము చేత నింపబడిన వారమై మీరు మధ్యాకాశములో ఆర్భాటముతో, ప్రధాన దూత శబ్దముతో, దేవుని బోరతో మీరు వచ్చినప్పుడు మిమ్మల్ని ఎదుర్కొనే ఆ పునరుత్థానపు శక్తిని మీరు మాకు అనుగ్రహించి మీతో యుగయుగములు నిలిచే గొప్ప భాగ్యమును దయచేయమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి, ఆమెన్. నిశ్చయముగా మీరును మీ కుటుంబ సభ్యులందరూ పునరుత్థానపు శక్తితో, బలముతో నింపబడి రాకడ వరకు నడిపించబడుదురుగాక. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పునరుత్థానపు శుభములు కలుగునుగాక. హ్యాపీ ఈస్టర్. గాడ్ బ్లెస్ యూ.